హలో గైస్, వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ గైజ్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మన వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఐ నో అబౌట్ లంబసింగి, ట్రావెలింగ్ టు లంబసింగి, అండ్ మోస్ట్లీ నేను ట్రై చేస్తాను మీకు హెల్ప్ఫుల్గా ఉండే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను లంబసింగి మీద చేసిన 2-part వీడియోస్ మీరు చూసుంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుండేది. బట్ ఈ వీడియోలో నేను 3rd పార్ట్గా లంబసింగి నుంచి పాడేరుకి వెళ్తున్నాను. ఈ మధ్యలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ని టచ్ చేస్తాను. సో మనం వెళ్తూ అసలు ఈ లంబసింగి డీటెయిల్స్ నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను ఏవేవి చూసానో ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, సో దాట్ మీకు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది కాబట్టి. ఫస్ట్లీ, లంబసింగ్ అనే ఒక ఊరు వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉంది. మనకి వైజాగ్ నుంచి అప్రాక్స్గా 120 కిలోమీటర్స్ అవుతుంది వైజాగ్ నుంచి లంబసింగ్ వెళ్ళడానికి. సో ఏది బెస్ట్ టైం లంబసింగ్ విజిట్ చేయడానికి? ఇయర్ మొత్తంలో నవంబర్ ఎండ్ నుంచి జనవరి ఎండ్ వరకు సీజన్ మొత్తానికి ద బెస్ట్ టైం అండి లంబసింగ్ అటెండ్ అవ్వడానికి. సో ఈ టైంలోనే మనకి వెదర్ అనేది సూపర్గా ఉంటుంది, అంత ఫాగీగా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఉంటుంది. సో ద బెస్ట్ టైమ్ ఇస్ ఫ్రమ్ నవంబర్ ఎండ్ టు జనవరి ఎండ్. Do you know that Lambasing is also called as Kashmir of Andhra Pradesh? Yes, it is. The beauty around it is so splendid. You will enjoy every second while you are here. లంబసింగ్కి రావాలంటే మనం ఎన్ని రోజులు ప్లాన్ చేసుకుని రావాలి? ఓన్లీ లంబసింగ్ చూడాలనుకుంటే మాత్రం మీరు ఇన్ కేస్ వైజాగ్కి 100 కిలోమీటర్స్ రేడియస్ వితిన్లో ఉంటే మీకు 1 డే ఈజీగా సరిపోతుంది. బట్ మీరు ఇంకా బాగా చూడాలి, లంబసింగ్ పక్కనే ఉన్న కొత్తపల్లి వాటర్ ఫాల్స్, పాడేరు చూడాలి, పాడేరు నుంచి వీలైతే అరకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు 2 days అయితే మీరు షెడ్యూల్ చేసుకోవాలి మీ ప్లాన్ని. ట్రావెల్ గురించి వచ్చేసరికి ఎవరికైనా బైకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బైక్స్ మీద వస్తే. ఎందుకంటే మనకి వైజాగ్ సిటీ నుంచి ఓన్లీ 2.5 hours ఉంటుంది. ఎర్లీ మార్నింగే మనం సన్ రైజ్ కల్లా ఇక్కడికి రావాలి అంటే అరౌండ్ 3 o'clock మనం స్టార్ట్ అయినట్టయితే కరెక్ట్గా 5:30, 5:45 కల్లా మనం వచ్చేస్తాం. సో ఆ టైంకి మనం సన్ రైజ్ని చూడగలుగుతాం లంబసింగ్లో. సో లంబసింగ్కి వచ్చాక మనం వ్యూ పాయింట్కి వెళ్ళాలి. సో ఓన్లీ 1 వ్యూ పాయింట్ ఉంది లంబసింగ్లో, బాగా ఫేమస్. ఆ వ్యూ పాయింట్ మనం పైకి ఎక్కడానికి ట్రెక్ చేయాలి 45 minutes. సో 45 minutes తర్వాత మనం వ్యూ పాయింట్ ఎండ్కి రీచ్ అవుతాం. అక్కడే మనకు ఒక చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. మీ కంటికి కనిపించినంత దూరం అంతా మేఘాలే ఉంటాయి. సో ఇక్కడికి మనం కార్లో కూడా రావచ్చు, బైక్లో కూడా రావచ్చు. లంబసింగ్ వరకు వైజాగ్ నుంచి రూట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఎటువంటి ఆబ్స్టికల్స్ ఏమి ఉండవు, రోడ్ రిపేర్స్ అలాంటివి ఏమి ఉండవు, గతుకులు ఎక్కువ ఉండవు. సో ఇట్స్ అ ఫ్లాట్ రోడ్ అండ్ నీట్ రోడ్ from Vizag, and from also I can say nearby places like Anakapalli or Thuni. From there you can easily travel to Lambasingi by car or bike. So one point to remember is, మీరు ఎప్పుడొచ్చినా కూడా పెట్రోల్ అనేది కొంచెం ప్లాన్ చేసుకుని రండి. పెట్రోల్ అనేది మాత్రం మీరు కొట్టించుకుంటే, ఒకవేళ మీరు అరకు వెళ్ళాలనుకుంటే మాత్రం దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుని రండి. ఎందుకంటే మీరు ఒక్కసారి లంబసింగ్ ఘాట్ రోడ్ టచ్ అయ్యి లంబసింగ్ పైకి వచ్చేసాక మీకు పెట్రోల్ బంక్ ఇంకెక్కడా ఉండదు. మళ్ళీ అయితే మనం కిందకి దిగి ఊరిలోకి వస్తే తప్ప మనకు పెట్రోల్ బంక్ ఉండదు. లేదు అంటే లంబసింగ్ దాటి మనం పాడేరు వెళ్ళాలి. అరౌండ్ 40 kilometers ఉంటుంది. సో పాడేరుకి వెళ్తే కానీ మళ్ళీ మీకు పెట్రోల్ బంక్ ఉండదు. సో మీరు ప్లాన్ చేయాలనుకుంటే లంబసింగ్ నుంచి అరకు మాత్రం ముందుగానే దానికి తగ్గట్టు పెట్రోల్ వేసుకోండి. నేను ఇప్పటికీ లాస్ట్ 3-4 yearsగా ఒక 2-3 times వచ్చి ఉంటాను. మనకి హోటల్స్ అనేవి అంతగా ఏమి ఉండవు ఇక్కడ. అది ఇప్పటికీ కూడా డెవలప్ ఏం అవ్వలేదు, మరి ఎప్పుడవుతుందో తెలియదు. అంటే మనం అరకులో చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నంత రేంజ్లో ఇక్కడ హోటల్స్ ఉండవు. సో మనకి ఎప్పుడైనా మన ఫ్యామిలీ మెంబర్స్తో, లేడీస్తో వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం కొంచెం కంఫర్ట్ లేకపోయినా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ అంతా జస్ట్ నైట్ స్టేకి చిన్న చిన్న క్యాంపింగ్స్లా ఉంటాయి, టెంట్లు వేసి ఆ టెంట్స్లో మనం ఉండేలా ఉంటాయి. సో మనం నైట్కి ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం యంగ్స్టర్స్ అయితే ప్రాబ్లం లేదు, బట్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే 1-2 సార్లు ఆలోచించి మీరు నైట్ స్టే ప్లాన్ చేసుకోండి. అండ్ లంబసింగ్లో ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది? బేసిక్లీ పీపుల్ అంతా మార్నింగే వచ్చేస్తారండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దొరుకుతుంది మనకి లంబసింగ్ జంక్షన్లో.
ఆఫ్టర్ దట్ లంచ్ కూడా దొరుకుతుంది, బట్ మీరు ఏదో హోటల్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్ స్ట్రీట్ ఫుడ్లో బయట మనకి బండి మీద దొరికే ఫుడ్లా దొరుకుతుంది. అరకులో దొరికేలా రెస్టారెంట్స్, హోటల్స్ అలాంటివి అయితే ఏం లేవు ఇక్కడ. ఓవరాల్గా లంబసింగిలో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్లీ మనకి పొగ మంచులతో వెల్కమ్ చెప్తున్న ప్లేస్ ఉంటుంది, బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వ్యూ పాయింట్, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఇక్కడ కొన్ని కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి, అవి మనం చూడొచ్చు, బాగుంటాయి. అండ్ ఫోర్త్ అట్రాక్షన్ ఇస్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. అండ్ ఫిఫ్త్ అట్రాక్షన్ ఇస్ మన ఫ్రెండ్స్తో వస్తే నైట్ స్టే చేసి క్యాంపింగ్ చేస్తే మాత్రం అది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ మేజర్ 5 థింగ్స్ ఉంటాయి. అండ్ లంబసింగ్కి కొంచెం దగ్గరలోనే తాజంగి రిజర్వాయర్ కూడా ఉంది, అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ రోప్వే ఉంది. మన ఫ్రెండ్స్తో మన గ్యాంగ్ మేట్స్తో వస్తే మాత్రం రోప్వే తప్పకుండా వెళ్ళండి, మిస్ అవ్వద్దు, అది కూడా మంచి ఫన్. సో రోప్వేకి 200 రూపీస్ తీసుకుంటున్నారు, అది నాకు తెలిసి రీజనబుల్లే, మనం ఎంజాయ్ చేస్తాం ఆ రైడ్ని. ఇప్పుడు నేను లంబసింగ్ నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను, అక్కడ నుంచి పాడేరు, ఫ్రమ్ పాడేరు నుంచి వైజాగ్ వెళ్ళిపోతాను. అయితే లంబసింగ్ నుంచి 3 రోడ్స్ ఉన్నాయండి మనం కొత్తపల్లికి వెళ్ళడానికి. ఓన్లీ ఒక్క రూట్ మాత్రమే బాగుంటుంది, మిగతా రూట్లలో రోడ్ రిపేర్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ స్ట్రెచ్ అంతా రిపేర్ చేస్తున్నారు. సో మనకి అంతా గతుకులుగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కార్కి ఇంకా చెప్పాలంటే కొంచెం ఏదైనా వర్షం పడినా కానీ, లేదు అంటే కొంచెం మట్టి ముద్దగా ఉంటే కారు కూడా కొంచెం ఇబ్బందిగా వెళ్ళాల్సి వస్తుంది ఈ రూట్లో. బట్ బైకర్స్ ఓకే, మేనేజ్ చేయొచ్చు కొంచెం జాగ్రత్తగా వెళితే. బట్ 3 రూట్స్లో ఒక రూట్ మాత్రమే బాగుంది. ఆ రూట్ కూడా ఎలా వెళ్ళాలి అంటే, లంబసింగి ఊరు జంక్షన్ నుంచి రైట్ తీసుకొని ఊరు లోపల నుంచి వ్యూ పాయింట్ అది దాటి హై స్కూల్ వస్తుంది. హై స్కూల్ దాటిన తర్వాత అక్కడ ఒక చిన్న ఊరు వస్తుంది జంక్షన్ లాగా. ఆ జంక్షన్ దగ్గర మనం లెఫ్ట్కి తీసుకొని, ఎవరికైనా కొత్తపల్లి వెళ్ళే రూట్ ఏంటి, లెఫ్ట్లో ఏది బాగుంటుందని అడిగితే ఆ లెఫ్ట్ రూటే చూపిస్తారు. సో మీరు ఆ రూట్లో వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. మనకి చుట్టుపక్కల అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది, రోడ్ కూడా బాగుంటుంది, ఎక్కడ ఎక్కువ ప్యాచ్ వర్క్స్ ఉండవు, ఎక్కడ కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అంతగా ఉండదు. మిగిలిన 2 రూట్స్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఇప్పుడు వెళ్తుంది వన్ ఆఫ్ ద వరస్ట్ రూటే. ఈ రూట్ అప్రాక్స్గా 45 కిలోమీటర్స్ ఉంటే అరౌండ్ 12-13 కిలోమీటర్స్ అస్సలు బాగాలేదు, చాలా కష్టపడి వెళ్ళాను నేను. అరౌండ్ 1.5 అవర్స్ పడుతుంది 40 కిలోమీటర్స్కి 45 కిలోమీటర్స్కి. సో మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందో. అండ్ ఎక్కడికక్కడ ఇలా రోడ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి, దీనివల్ల ఇంకా లేట్ అయిపోతాం. సో జాగ్రత్తగా చూసుకొని ఆ ఊరిలోంచి లెఫ్ట్కి వెళ్ళే రూట్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ద బెస్ట్ థింగ్ అండి. అక్కడక్కడ రోడ్ ఏమో కానీ కొంతవరకు మనం బాగా ఎంజాయ్ చేస్తాం ఈ రోడ్స్లో ట్రావెల్ని. ఎందుకంటే ఇప్పుడు చూడండి సీనరీస్ ఎంత బాగున్నాయో, ఇలాగే ఉంటుంది మోస్ట్లీ. సో రోడ్డు బాగాలేదన్న బాధ కన్నా మనం వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే వి విల్ ఎంజాయ్ ద రైడ్ అండ్ ఆల్సో ద సరౌండింగ్స్. అసలు ఆ చెట్లు ఎంత బాగున్నాయో చూడండి, సూపర్ కదా. Walking away, your words are lost on me. It's taking everything not to turn around, throw it away, see if you'll let go of me when you're not holding me. I can see it now. Hey, when I lose, but if I'm gonna lose you, I'm gonna lose it. I'm gonna lose it. I'm like, oh shit, I've been doing this a long time, lost in my head, I don't care, I'm not gonna lose it. I'm not gonna lose this. I'm up all day, all night, replaying our last fight. Now in hindsight, I don't care, I'm not gonna lose it. I'm not gonna lose
myself sometimes. Everything was on the line. Didn't wanna be the one who had to say it. No, I can't rewind the time. Promise I'll put down my pride. Don't look back because I mean it when I say it. But if I'm gonna lose you, I'm gonna lose it. I'm gonna lose it. But if I'm gonna lose you, I'm gonna. గైస్ నేనైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్లో ఈ విజువల్స్ మాత్రమే తీయగలిగాను. ఐఎమ్ సారీ, ప్రాపర్గా ఇంకా ప్లాన్ చేసుకుని తీయాల్సింది. బట్ యా, సో ఈ వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్ టికెట్ ఉంది, 10 రూపీస్ తీసుకుంటున్నారు. నన్ను అడిగితే బాగుంది. మనం వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళడానికి అవ్వదు, మనం పక్క నుంచి చూసుకొని ఫోటోలు అవి దిగడానికి వరకు ఓకే. సో ఇది కొండపైన ఉండే వాటర్ ఫాల్స్. సో మనం ఈ వాటర్ ఫాల్స్ని చూడడానికి మెట్లు ఉంటాయి పక్కనే, రైలింగ్స్ వేసి. ఆ మెట్లు దిగి మనం వస్తున్న కొద్దీ మనకి వాటర్ ఫాల్ అనేది బాగా కనిపిస్తూ వస్తుంది. సో అక్కడక్కడ మనం కొంచెం దగ్గరికి వెళ్ళి ఫోటోలు అవి తీసుకోవచ్చు. బట్ జాగ్రత్తగా ఉండండి, కొంచెం జారుతుంది. ఏమైనా జారి పడితే మాత్రం ఇంకెవరు మనల్ని కాపాడలేరు. అరకులో దొరికే చికెన్ కబాబ్స్ కూడా ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్లో దొరుకుతాయి. సో చికెన్ లవర్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ దొరుకుతాయి కాబట్టి. అండ్ లంచ్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత పాడేరు దగ్గరలోనే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు లంచ్ అది చేసేయచ్చు, అన్నీ దొరుకుతాయి అక్కడ. అండ్ పాడేరు నుంచే మీరు అరకు వెళ్ళాలనుకున్న రూట్ ఉంటుంది, లేదంటే వైజాగ్ వెళ్ళాలన్నా కూడా వేరే రూట్ ఉంటుంది. Walking away, your words are lost on me. It's taking everything not to turn around. Throw it away, see if you'll let go of me when you're not holding me. I can see it now. Hey, when I lose, but if I'm gonna lose you, I'm gonna lose it. I'm gonna lose it. I'm like, oh shit, I've been doing this a long time. Lost in my head, I don't care, I'm not gonna lose it. I'm not gonna lose this. I'm up all day, all night, replaying our last fight. Now in hindsight, I don't care, I'm not gonna lose it. I'm not gonna lose this. Yeah, kinda hate myself sometimes. Everything was on the line. Didn't wanna be the one who had to say it. No, I can't rewind the time. Promise I'll put down my pride. Don't look back because I mean it when I say it. But if I'm gonna lose you, I'm gonna lose it. I'm gonna lose it. But if I'm gonna lose you, I'm gonna lose it. I'm gonna lose this. If I'm gonna lose you, I don't care. I'm gonna lose it. I'm not gonna lose this. Trying to keep myself sometimes. Everything's on the line. It's hindsight, I don't care. I'm gonna lose it. I promise I'm gonna lose this. When I say it. సో వైజాగ్ సిటీలోకి అయితే వచ్చేసాను నేను. ఇప్పుడు ఎన్ఈడి దగ్గరలో ఉన్నాను. ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ డే గైస్. మీరు ఈ 2 parts చూసారు, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ గాట్ సమ్ గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ కమెంట్స్ ఆల్సో, అండ్ ఐ బిలీవ్ దట్ యూ మే ఆల్సో లైక్ దిస్ పర్టికులర్ వీడియో part 3. If yes, don't miss to subscribe to my channel and also give it a thumbs up and share it with your buddies. That's all for this video guys. We will meet in the next video. Thanks a lot for watching and take care. See you. Bye bye.